అయితే చేస్తూ వస్తూ ఉన్నది. చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అంటే, మనిషి మార్కెట్ ఎప్పుడు కూడా బలవంతంగా మన మీదికి రాదండి. అది మ్యానిపులేట్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇట్ మ్యానిపులేట్స్ ది థింగ్స్, ఇట్ డస్ నాట్ ఇంపోజ్ ది థింగ్స్. మ్యానిపులేట్ చేయడం అంటే దెర్ ఈజ్ అన్ సైకలాజికల్ మ్యానిపులేషన్. నువ్వు ఇది కొను అనదు, కొనేట్టుగా చేస్తూ ఉంటుంది. నువ్వు నా బడిలో రా అని బలవంత పెట్టదు, వచ్చేట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ కోర్సును తీసుకొని బలవంతం పెట్టదు, తీసుకునేట్టుగా చేస్తూ ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం సరుకు మాయాజాలం అంటూ ఉంటాం. కాబట్టి న్యూ లిబరలిజం గనక మన విద్యా విధానాన్ని నిర్దేశిస్తే, ప్రపంచీకరణ నడిపిస్తున్నటువంటి నియో లిబరలిజం కనుక మన విద్యా విధానాన్ని నిర్దేశిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ఒకటి ప్రైవేటీకరణ, ఒకటి కమోడిటీ. విద్య ఒక సరుకుగా మారుతూ ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉన్నాం, విద్య ఒక సరుకు అవుతుంటుంది, అమ్ముకునేటువంటి ఒక సరుకు అవుతుంది. పోటీ అన్నది ఒక విలువైపోతూ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరినీ నేను కోరేది ఏమిటి అంటే, పోటీ అన్నది ఒక విలువైతే మానవ సంబంధాలు అనేటువంటివి చాలా అప్రధానమైపోతూ ఉంటాయి. అందుకే భారతీయ విద్యను గత 20 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి మౌలిక నియమం ఏమిటి అంటే, పోటీ అనేటువంటి ఒక సూత్రం. ఈ పోటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కనుక చూస్తే పోటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఒక తల్లి తన బిడ్డను బడికి పంపుతూ చెబుతున్నటువంటి మాటల్ని మీరు విశ్లేషించుకోండి. ఒక తల్లి ఏమిటి, మనమేం చెప్తున్నాం మన పిల్లలకి, మన తల్లిదండ్రులు మనకేం చెప్పారు, ఈ రెంటి మధ్య ఈ సంవాదంలో ఉండే తేడాను ఒకసారి మీరు గమనించండి. మన తల్లిదండ్రులు బడికి మనల్ని పంపిస్తూ చెప్పిన మాటలు, మనము మన పిల్లల్ని బడికి పంపిస్తూ చెబుతున్న మాటలు, ఈ రెండు మాటలు రెండు విలువలకు ప్రతినిధులు. మన తల్లిదండ్రులు మనల్ని బడికి పంపిస్తూ, బడికి పో, తోటలతోని కలిసి కొంచెం చదువుకొని రా. ఇది ప్రధానంగా చెబుతున్నటువంటి మాట. తోటోళ్ళతో కలువు, వాళ్ళతో కలిసి చదువుకొని రా. ఇప్పుడు మన పిల్లలకు చెబుతున్నది ఏమిటి అంటే, బడికి పో, అందరికంటే ఫస్ట్ రావాలి. తోటలతో కలిసి చదవడం అన్నది పోయింది. ఈ రెండు మాటలు చాలు విలువల లోపల ఎలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ చిన్న మాట విద్యార్థుల లోపల ఒక పోటీతత్వాన్ని పెంచేస్తుంది. ఆ పోటీతత్వం నుంచి ఒక వ్యక్తివాదం వచ్చేస్తుంది. ఈ వ్యక్తివాదాన్ని నియో లిబరలిజం లోపల పొజెసివ్ ఇండివిజువల్, ఉట్టి వ్యక్తి కాదు, నేను ప్రతీది నాకే అనేటువంటి ఒక ఇండివిజువల్గా మారిపోతూ ఉంటాను. అసలు విద్య చాలా ప్రమాదకరంగా వ్యక్తి లోపల వ్యక్తివాదపు తత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉన్నాం మనం. 1980 వరకు మన విద్య వ్యక్తివాదాన్ని మన లోపల పెట్టలేదు, ఎంతో కొంత సమిష్టివాదాన్ని పెట్టింది. తోటలతో కలిసి చదువు అని చెప్పింది. కానీ 86 తర్వాత విద్యా వ్యవస్థలోని ప్రతి మాటను మీరు పరిశీలిస్తే, నేను 1992 లోపల జనగాంలో పనిచేస్తున్నప్పుడు, అంటే వ్యక్తి ఎలా చూస్తూ ఉంటాడు అంటే, ఏ అంశాన్ని చూసినా ఆ అంశంలో నా ప్రయోజనం ఏమిటి, వాట్ ఈస్ ది బెనిఫిట్ టు మీ, దాని ముందు చెప్పు, తర్వాత మిగతా అన్ని చెప్పు. అందుకే విద్యలో విధానం లోపల ప్రధానమైనటువంటి సంఘర్షణ ఎక్కడ రాబోతున్నది అంటే, విద్య విలువల కోసమా, విద్య ప్రయోజనాల కోసమా? ఈ రెంటికి పోటీయా, లేదా విలువలతో పాటు ప్రయోజనాల, లేదా విలువలకు లోబడిన ప్రయోజనాల, లేదా విలువలతో పని లేని ప్రయోజనాల? ఎందుకంటే ప్రయోజనాలు లేకుండా దేన్ని ఆశించం, అలాగని విలువలు లేకుండా ఉండం. కాబట్టి మనకు విలువలతో లోబడిన ప్రయోజనాలతో కూడిన విద్య కావాలా, విలువలు ఎటన్నా పోని మాకు ప్రయోజనాలు కావాలి అనుకునే విద్యా విధానం కావాలి?
ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా దీని మీదే జరుగుతూ ఉన్నది. వెరీ ఇంట్రెస్టింగ్గా మనం ఎప్పుడైతే విలువలతో కూడిన విద్య కావాలి అనుకుంటున్నామో, ఎందుకంటే మార్కెట్ ప్రయోజనాలతో కూడిన విద్యను తెస్తా అంటున్నది. మనం ఎప్పుడైతే ప్రయోజనాలు వద్దు విలువలతో కూడిన విద్య కావాలి అనుకుంటున్నప్పుడు నియో కన్జర్వేటిజం వచ్చేస్తున్నది. విలువలు అంటేనే సాంస్కృతిక విలువలు, సాంస్కృతిక విలువలు అంటేనే సాంప్రదాయానికి సంబంధించిన విలువలు, సాంప్రదాయానికి సంబంధించిన విలువలు అంటేనే మన చరిత్రకు సంబంధించిన విలువలు. కాబట్టి మన ఈ రెంటిని హేతుబద్ధంగా మనం ఎలా ఆలోచించగలుగుతాము? మానవీయ విలువలు, విలువలు అంటే మతం చేసే విలువలే కాదు, మానవీయ విలువలు ఏమన్నా ఉన్నాయా? ఆ విలువలకు లోబడి నా ప్రయోజనాన్ని వ్యక్తిగా నేను పొందగలుగుతానా? ఇది నేను అనుకుంటాను విద్యా విధానాన్ని గూర్చిన చర్చకు చాలా ప్రధానమైనటువంటి భూమిక. ఈ చర్చ ఎక్కడా జరగట్లేదు. మానవీయ విలువలు అంటే ఏమిటి? అందుకే మనిషి నియో లిబరలిజం విద్యా విధానం లోపల వనరైపోయాడు. హ్యూమన్ రిసోర్స్ అంటున్నాం కదా, రిసోర్స్ఫుల్ హ్యూమన్ తయారు చేయాలి విద్య, కానీ హ్యూమన్ రిసోర్స్ తయారు చేస్తున్నది. ఎట్లా కౌంటర్ చేస్తాం? సమిష్టికి ఇస్తుంది అందామా, లేదు వ్యక్తికే ఇస్తుంది అన్నామా? వ్యక్తికే ఇస్తుంది అని గనక అంగీకరిస్తే, వ్యక్తే స్వతంత్రంగా నేర్చుకుంటుంది అన్నామంటే, వ్యక్తి నేర్చుకునే దానికి సమాజము భరోసా ఎందుకు ఇవ్వాలి? వ్యక్తికి ప్రయోజనాన్ని మోసుకొచ్చేటువంటి విద్య కోసం సమాజము ఖర్చు ఎందుకు పెట్టాలి? వ్యక్తులు నేర్చుకునే విద్య కోసం ప్రభుత్వాలు బడ్జెట్ ఎందుకు పెట్టాలి? ఒక్కసారి వ్యక్తి ప్రధానమైనటువంటి విద్య వెనుక ఉన్న తర్కాన్ని గనక మనము ఆమోదిస్తే, వ్యక్తికి ప్రయోజనాన్ని తీసుకొచ్చేందుకే విద్యా వ్యవస్థ ఉంది అన్న ప్రయోజనాన్ని ఆమోదిస్తే, వ్యక్తులకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విద్యను గూర్చిన ఖర్చు వ్యక్తులే భరించాలి, ప్రభుత్వం భరించాల్సిన అవసరం లేదు. ఇది నియోలిబరలిజం యొక్క తార్కిక పర్యవసానం. దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి? కెన్ వి ఇన్ఫార్మ్ దట్ ఇట్ ఈస్ ది కలెక్టివ్ దట్ లెర్న్స్, నాట్ ది ఇండివిజువల్. ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ కలెక్టివ్, నాట్ నెసెసరీలీ ఫర్ ఇండివిజువల్. ఇది చెప్పగలుగుతామా? ఎందుకంటే తార్కికంగా వస్తున్నటువంటి ఒక వాదనకు తార్కికంగానే సమాధానం ఇవ్వాలి. దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? మన దగ్గర ఉన్నటువంటి తార్కికమైనటువంటి పరికరాలు ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అందుకే పబ్లిక్లో ఉన్నప్పుడు మనం సమిష్టి గురించి ఆలోచించిన, ప్రైవేట్ స్పియర్లో మనం వ్యక్తుల గురించే ఆలోచిస్తూ ఉన్నాం. విద్య విలువల ఆధారంగా ఉండని, కానీ నాకు ప్రయోజనం తెచ్చేట్టుగా ఉండని, ఎక్కడో మన లోపల ఈ సంవాదం జరుగుతూ ఉన్నది. సో అందుకే ఆండ్రీ బెటే, ద ఫేమస్ సోషియాలజిస్ట్, సమిష్టిలో కూర్చున్నప్పుడు, సమావేశాల్లో కూర్చున్నప్పుడు, పబ్లిక్ ప్లేసులో ముచ్చటిస్తున్నప్పుడు మనము సమానత్వాన్ని గూర్చే మాట్లాడుతాం. వ్యక్తులుగా మిగిలినప్పుడు అసమానత్వాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఇది కాంట్రడిక్షన్. ఇక్కడ కూర్చున్నాం మనందరం. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ స్పేస్. పబ్లిక్ స్పేస్ ఎప్పుడూ కూడా వీ ప్లే టు ది గ్యాలరీ. ప్లే టు ది గ్యాలరీ అంటే ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బయటికైతే సమానత్వం కావాలంటారు, కాబట్టి నేను కూడా అంటా, లొల్లిపోతుంది. ఆండ్రీ బెటే very beautifully analyzed the everything. So in public discourses, in public spaces, in public domain, we always talk about equality as a value. But in our private sphere, we tend to practice inequality. And very interestingly, neoliberalism publicly, privately talks about inequality. And we publicly speaks equality and privately we believe in inequality. So therefore, first let us resolve our own contradiction. మన లోపల ఉన్న ఈ వైరుధ్యాన్ని ముందు మనం పరిష్కరించుకుందాం. Do we really believe in equality? Then we go for equal opportunities, common school system. So neoliberalism మన మెదళ్లను, ఎందుకంటే వివేకానందుడు కూడా అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మ్యాన్ మేకింగ్ ప్రాసెస్. మేము మనుషుల్ని తయారు చేస్తూ ఉంటాము. మనుషుల్ని ఎట్లా తయారు చేస్తాము అంటే, మనుషుల మెదళ్లను తయారు చేస్తాం.
మనుషుల ఆలోచన విధానాన్ని నియంత్రించేస్తాం. ఒక్కసారి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని కనుక నువ్వు అదుపులో పెట్టగలిగితే మనిషి యొక్క ప్రతి చర్యను అదుపులో పెట్టవచ్చు. సో దేర్ఫోర్ నియోలిబరలిజం వాంట్స్ టు ఇంజెక్ట్ ఇట్స్ ఓన్ లాజిక్ ఇన్ ఆర్డర్ టు ప్రైవేటైజ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి అంటే, ప్రైవేటైజ్ చేయడము అన్నది అతార్కికము కాదు, అది తార్కికం. ఇట్స్ లాజికల్. ఎందుకు లాజికలు అంటే, వ్యక్తే సత్యం, సమిష్టి సత్యం కాదు. మేము పాఠంలో కూడా అదే చెప్తాం, వ్యక్తి ఇండివిజువల్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, వెరాజ్ కలెక్టివ్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ రియాలిటీ. అది ఒక వాస్తవం. మనం అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. సంబంధం అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ నేనైతే ఉంటా కదా, నువ్వైతే ఉంటావు కదా. సో నువ్వు నేను వ్యక్తులుగా మిగులుతాము, సమిష్టిగా మసలుతాము, మిగులం. కొద్దిసేపు ఉంటాం, గంట కోసం ఉంటాం, తర్వాత ఉండేది నేను. కాబట్టి నియోలిబరలిజం ఈజ్ ఫౌండెడ్ ఆన్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువలిజం, అండ్ ఇండివిజువలిజం క్రెప్ట్ ఇన్ టు అవర్ మైండ్స్. మన లోపల తిష్ట వేసి కూర్చో ఉన్నది. చెప్పింది ఆచరణలోకి వస్తుంది, వచ్చిందాన్ని ఎందుకు నమ్ముతున్నాము అంటే వాడు ఆచరణలోకి తెస్తున్నాడు. మనం చెబుతున్నాం కానీ ఆచరణలోకి తేవడం లేదు. మనం చెప్పనైతే చెబుతున్నాం, తార్కికంగా ఆర్గ్యూ చేస్తున్నాము. కాబట్టి సత్యము ఎప్పుడు తార్కికంగా నిలబడదు, ఆచరణాత్మకంగా నిలబడాలి. ఆచరణాత్మకము కానీ తార్కిక సత్యము కొన్ని రోజుల తర్వాత అసత్యం అయిపోతుంది. నువ్వు చెప్పుడు గిట్నే చెప్తావు కానీ నువ్వే చేయవుతీ అంటారు. సో దేర్ఫోర్ a movement has to think, a union has to think, a teacher has to think, if I truly believe in sociality of individual, let me practice it. నేను దాన్ని ఆచరించి చూపించని. సో దేర్ఫోర్ నియోలిబరలిజం ఈజ్ గోయింగ్ టు డిక్టేట్ ది టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఎట్లా డిక్టేట్ చేయబోతున్నా నేను ఉదాహరణలు ఇచ్చాను. ఇవి ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ అయిపోయాయి. ఇవి చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయిపోతున్నది. నేను 3 రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడుతున్న మాటల్ని విన్నా. ఇప్పుడైతే ప్రభుత్వం దగ్గర అందరికీ ప్రభుత్వ బడులు పెట్టి ఇచ్చే పైసలు అయితే లేవు. సేమ్ ఇవే డైలాగులు. పైసలు లేవు కాబట్టి పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ బడికి వాళ్ళు పోతే మనకేం ప్రాబ్లం. పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ బడి వాళ్ళు పెట్టుకుంటామంటే నీకేంది ప్రాబ్లం? నీకు నేను బడి పెడతారా? నో, హౌ టు కౌంటర్ ఇట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. Therefore, we have to put an alternative argument. Number one, we have to put an alternative practice, not argument. Arguments are there right from 1950s, but we have to put alternative practices. And if we fail to put alternative practices, I strongly believe we are on the verge of defeat. మనం ఓడిపోయేదానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి దాదాపు వచ్చేసింది. ఇక ముందు బాగా రాబోతున్నది. ఒకవైపు మార్కెటు, ఒకవైపు మతం, ఒకవైపు నియోలిబరలిస్ట్ ఎకనామిక్స్ బేస్డ్ వాల్యూ సిస్టమ్, ఇంకొక వైపు నియో కన్జర్వేటివ్ వాల్యూ సిస్టమ్. సంస్కృతాన్ని తప్పకుండా చెప్పాలి, ఇదొక విలువ. నేను మా దగ్గర జరిగిన చర్చల్లో అన్నా, భాష ఎట్లా ప్రారంభమవుతుంది? ఎందుకంటే ఒకసారి ఇట్లనే ఇంగ్లీష్లో అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు లేచి, నువ్వు హిందీలోనే మాట్లాడాలి, వేరే భాషలో మాట్లాడితే మేము వినం పో అన్నాం. అన్న ఎందుకు మాట్లాడాలి అన్న, మాతృభాషలోనే మాట్లాడాలి. అయితే విను, నేను తెలుగులో మాట్లాడతా అన్నా. ఢిల్లీలో తెలుగులో మాట్లాడితే మాకెట్లా వస్తుంది?